హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎం రాయలసీమ మదర్స్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాల్టి వెరైటీ రెసిపీ బన్ పాలకోవా పుడింగ్. ఈ వేసవి కాలంలో నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే చల్ల చల్లని కొత్త రెసిపీ. ఈ రెసిపీని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి డెఫినెట్గా అత్తమ్మ చేసిన ప్రాసెస్లో ఏది మిస్ చేయకుండా ట్రై చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ప్రాసెస్లోకి వెళ్దాము. ఈ రెసిపీకి ముందుగా ఒక గిన్నెలో 1/2 లీటర్ పాలు వేసి బాయిల్ చేసుకోవాలి. ఈలోపు ఒక కప్పులో 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్, 4 టేబుల్ స్పూన్స్ పాలు వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకొని ఇందులోనే 2 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేసుకొని బాయిల్ అవుతున్న మిల్క్లో యాడ్ చేసుకొని బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని చిక్కపడేంత వరకు కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు స్వీట్నెస్కి సరిపడా కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసి అందులోనే కొంచెం వెనిలా ఎసెన్స్ యాడ్ చేసి మిక్స్ చేసి చల్లార్చుకోవాలి. ఈలోపు ఒక బన్ ప్యాకెట్ తీసుకొని ఒక్కో దానిపైన బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేసి ఇలా రౌండ్గా మధ్యలోకి కట్ చేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు ఒక బాక్స్లో బాయిల్ చేసిన కస్టర్డ్ మిక్స్ని స్ప్రెడ్ చేసి కట్ చేసిన బన్ పీసెస్ అన్నిటికీ పాలకోవా ఫుల్గా అప్లై చేసి ఈ విధంగా 2 లేయర్స్ అరేంజ్ చేసుకోవాలి. మేము 2 లేయర్స్ అరేంజ్ చేసాము, మీకు ఎన్ని లేయర్స్ కావాలో అన్ని లేయర్స్ అరేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టాపింగ్కి కస్టర్డ్ మిక్స్, పాలకోవా, ఫ్రెష్ క్రీమ్ అప్లై చేసుకొని దీన్ని 30 మినిట్స్ రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. 30 మినిట్స్ తర్వాత ఒక ప్లేట్లో డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేసాము. బయట రెస్టారెంట్స్లో ఒక్క పీస్ ఆర్డర్ చేయాలంటే కాస్ట్ 100 to 150 వరకు ఉంటుంది. అది కూడా ఒక్కరికి మాత్రమే సరిపోతుంది. దాని బదులు ఇలా ఇంట్లో ఈజీగా చేసుకుంటే ఒక ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా తినేయచ్చు. నోట్లో వేసుకుంటే చల్ల చల్లగా వెన్నెలా కరిగిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. మీరు ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది ఈ రెసిపీ టేస్ట్ ఏ లెవెల్లో ఉంటుందో. మీరు ట్రై చేసిన ఈ వెరైటీ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్కి పోస్ట్ చేయండి. బై ద వే ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో, కొలీగ్స్తో షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళకి, మమ్మల్ని ఇంతవరకు ముందుకు నడిపిస్తూ ఎంకరేజ్ చేసే వాళ్ళకి ఇలాగే మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ మీ సపోర్టింగ్తో కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాము. మా వంటలు నచ్చిన వారందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్టింగ్తో మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.